అంటే ఆ వ్యక్తికి ధైర్యం లేదు, కానీ ధైర్యం ఉన్నట్టుగా చూపిస్తున్నారు. ఆ వ్యక్తి హ్యాపీగా లేడు, కానీ హ్యాపీగా ఉన్నట్టు చూపిస్తున్నారు. ఆ వ్యక్తి స్ట్రాంగ్గా లేడు, వీక్గా ఉన్నాడు ఇమోషనల్గా, కానీ స్ట్రాంగ్గా ఉన్నట్టు చూపించటం జరుగుతుంది. నా ప్రశ్న ఏంటంటే మీరు గనక వీక్గా ఉంటే, మానసికంగా వీక్గా ఉంటే, నేను వీక్గా ఉన్నాను, ఎస్ నేను స్ట్రాంగ్ కాదు అని ఎందుకు అంగీకరించరండి? నాకు తెలియగలుగుతా. అంగీకరిస్తే వచ్చిన నష్టం ఏంటండి? నేనేమన్నా అంటే మరి కశ్యప్ నేను వీక్ అని చెబితే నలుగురు ఆ వీక్నెస్ యొక్క అడ్వాంటేజ్ తీసుకోరా, నాకు ధైర్యం లేదు అని చెబితే నలుగురు దాని యొక్క అడ్వాంటేజ్ తీసుకోరా. నా క్వశ్చన్ ఏంటంటే మన వీక్నెస్ని మనం యాక్సెప్ట్ చేయటం, అంగీకరించటం అంటే దాని అర్థం మనం మారకుండా అంతే ఉండటం కాదు. కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరంలో ఏమన్నా మార్చుకోవాలి అంటే ఆ ఫస్ట్ మార్పు లోపల పర్సనాలిటీని మార్చుకోగలగాలి.